హలో ఎవ్రీవన్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. ఈరోజు మనం ఒక కొత్త ఆసన గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు ఈ ఆసన వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. పైన ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, దీంతో పాటు మనలో ఉండే స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి, మన బాడీలో ఉన్న స్ట్రెస్ని కంప్లీట్గా రిలీజ్ చేయడానికి ఈ ఆసన చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఆసన నేమో మర్జరి ఆసన. సో ఈ ఆసన ఎవరైనా చేయొచ్చు, ఈజీగా కూడా ఉంటుంది. అండ్ మన ఇన్నర్ ఆర్గాన్స్ అంటే మన ఇంటెస్టైన్స్ కానివ్వండి, మన అబ్డమిన్ మజిల్స్ని టోన్ చేయడానికి, దీంతోపాటు మన మన బ్యాక్ బోన్ అంటే మన స్పైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, దీంతోపాటు మన ఫేస్లో ఉండే మొత్తం స్ట్రెస్ని రిలీజ్ చేసి ఎమోషనల్ అండ్ ఫిజికల్గా మనల్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ప్రాక్టీస్ చేసే ముందు ఈ ఆసన వల్ల ఇంకా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మన బాడీలో మనకి స్పైన్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. స్పైన్ అనేది ఎంత హెల్తీగా ఉంటే యాంటీ ఏజింగ్ లుక్ కానివ్వండి, మన పోస్చర్ కరెక్ట్గా ఉండడానికి, దీంతో పాటు పీరియడ్స్ ఉంటాయి కదా, డ్యూరింగ్ పీరియడ్స్లో చాలామంది ఉమెన్ చాలా పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు. ఇన్స్టాంట్గా మనకి పెయిన్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి ఇది చాలా బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఆసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు మనము నార్మల్ సిట్టింగ్ పొజిషన్ నుంచి వజ్రాసనాలో కూర్చోవాలి. సో వజ్రాసనాలో మనము కూర్చున్న తర్వాత, దీన్ని వజ్రాసన అంటారు. ఇలా కూర్చున్న తర్వాత మనము మన నీ మీద నిలబడాలి. నీ మీద నిలబడ్డ తర్వాత మన ఫీట్ రెండు దగ్గరగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మనం మన నీని కొద్దిగా డిస్టెన్స్గా మెయింటైన్ చేయొచ్చు ఫర్ బ్యాలెన్స్ కోసం. సో బ్యాలెన్స్ కోసం మనము ఒక నీ నుంచి ఇంకో నీని కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి, మన నీకి ఆపోజిట్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మన 2 హ్యాండ్స్ని మనము స్ట్రైట్గా ఉంచాలి. స్ట్రైట్గా ఉంచిన తర్వాత ఒకసారి పోస్చర్ చూసుకోవాలి. సో మన హ్యాండ్స్ అనేటివి మన నీకు ఎదురుగా ఉండాలి, 2 ఫీటు అనేది ఈక్వల్గా పక్కనే ఉండాలి. ఇప్పుడు మనము డీప్ ఇన్హేల్, జస్ట్ బ్రీత్ని ఇన్హేల్ చేస్తూ మన హెడ్ని పైకి తీయాలి. ఇక్కడ ఇన్హలేషన్, మన స్పైన్ని స్ట్రైట్గా పెట్టాలి. ఇక్కడ ఇన్హలేషన్ చేసిన తర్వాత 3 సెకండ్స్ హోల్డ్ చేసి స్లోగా ఎక్సేల్ అండ్ మన స్పైన్ని మనము పైకి తేవాలి. అగైన్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్, ఎక్సేల్. ముందు చెప్పినట్టు మనం ఇన్హేల్ చేసిన తర్వాత 3 సెకండ్స్ వరకు అక్కడ హోల్డ్ చేయొచ్చు. అండ్ ఎక్సేల్ డౌన్, హెడ్ డౌన్, అండ్ మన స్పైన్ అనేది అప్ రావాలి. సో ఈ ఆసన చేసిన తర్వాత నార్మల్గా మనం వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఈ ఆసన మనము డైలీ 10 to 15 టైమ్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయొచ్చండి. మన స్పైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి, దీంతోపాటు పీరియడ్స్లో మనకి ఇన్స్టాంట్గా పెయిన్ రిలీఫ్ రావడానికి చాలా మంచి ఆసన.